రాజకీయాల్లో కొందరు కనిపిస్తారు, కాని కొందరు కనిపించకుండా ఆటను నడిపిస్తారు. ఆ కోవలోనే వస్తాడు అమిత్ షా. ఇది ఒక నాయకుడి కథ కాదు, ఇది స్ట్రాటజీ, సహనం, లాంగ్ గేమ్ కథ. ఆయన మొదట ఫ్రంట్లో ఉండేవాడు కాదు. బ్యాక్గ్రౌండ్లో మ్యాప్లు, డేటా, గ్రౌండ్ రిపోర్ట్స్. ఎక్కడ గెలవచ్చు, ఎక్కడ వెనక్కి తగ్గాలి అన్న లెక్కలే ఆయన ఆయుధాలు. ప్రతి ఎన్నిక ఒక చెస్ గేమ్, ప్రతి నియోజకవర్గం ఒక స్క్వేర్, ప్రతి నాయకుడు ఒక పావు లేదా మంత్రి. మాటలు తక్కువ, ప్లానింగ్ ఎక్కువ. ఫ్రంట్లో హీరోలు కనిపిస్తారు, వెనుక మాత్రం గేమ్ డిజైన్ చేసే వ్యక్తి ఉంటాడు. ఇది మొదలు మాత్రమే. ఇంతవరకు మీరు చూసింది ప్లాన్. కాని ఆ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది? కఠిన నిర్ణయాల వెనుక ఉన్న అసలు లాజికేంటి? భద్రత, చట్టం, రాజకీయం ఒకే పాయింట్లో ఎలా కలిశాయి? అసలు మైండ్ గేమ్ ఇప్పుడే మొదలవుతుందా? ఎపిసోడ్ 2లో కొనసాగుతుంది.